గుంటూరు జిల్లా తెనాలిలో హత్యాయత్నం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న 16 ఏళ్ల బాలుని 5 వ్యక్తులు కొడుతూ ఉండడంతో షేక్ రెహమాన్ అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న నిందితులు షేక్ రెహమాన్ ఇంట్లోకి హత్యాయత్నం చూశారు. స్థానికులు అడ్డుకోవడంతో పరారయ్యారు. ఈ ఘటనలో షేక్ రెహమాన్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. షేక్ రెహమాన్ అని సీఎం కాలనీ ఫస్ట్ లైన్లో ఆటో తోలుకుంటూ బతుకుతూ ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఈ నెల 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక 2 పిల్లల్ని ఈ కేసులో ముద్దాయిలైనటువంటి ఒక 4 ఇంక్లూడింగ్ ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అబ్దుల్ రెహమాన్, అతనితో పాటు 3 కుర్రోళ్ళు 2 పిల్లల్ని కొడతా ఉంటారు. సో ఇతను ఇంటి పక్క జరుగుతుంది కాబట్టి పెద్ద మనిషిగా వెళ్ళి ఎందుకు చిన్నపిల్లలు కొడుతున్నారు అని వాళ్ళని అక్కడి నుంచి మందలించి పంపించే క్రమంలో అతని పైన కూడా భౌతిక దాడికి దిగుతారు. ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా ఇలా 4 గట్టిగా మందలించి ఆ నుంచి పంపించేస్తే దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి ఆ రోజు నెక్స్ట్ డే నైట్ 11 దాకా మద్యం సేవిస్తా ఇంకా ఒక 3 ఫ్రెండ్స్ని సమకూర్చుకొని నైట్ 20వ తారీఖు నైట్ 11కి మోటార్ సైకిల్ పైన కర్రలు, బీర్ బాటిల్ తీసుకొని పోయి ఇంట్లో ఉన్నటువంటి షేక్ రెహమాన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వచ్చే క్రమంలో కర్రలతో, బీర్ బాటిళ్లతో అతని పైన దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్న ప్రయత్నం చేసే క్రమంలో ఈ దర్యాప్తులో తేలింది ఏంటంటే ఆ రోజు 19వ తారీఖు అవమానంగా ఫీల్ అయింది. దాన్ని బాగా మనసులో పెట్టుకొని వీళ్ళు మద్యం బాగా తాగుతా ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి కక్షతో, చంపేయాలన్నటువంటి కక్షతో ఆయుధాలు, బీరుబాటులు సమకూర్చుకొని దాడి చేశారని తెలుస్తూ ఉంది. ముద్దాయిల్లో ఒక 4 ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపెట్టడం అనేది జరుగుతుంది.